Daily. Taste the Daily. రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాద ఘటనలో 24 మంది చనిపోయారు. టిప్పర్ రాంగ్ రూట్ లో వచ్చి బస్సును ఢీకొట్టడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రభుత్వం తెలిపింది. ఇక తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వెళ్తున్న లారీ ఢీకొట్టింది. చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బస్సుపై కంకర లోడ్ పడిపోవడంతో పలువురు ప్రయాణికులు దాని కింద చిక్కుకున్నారు. ఈ ప్రమాదంలో 24 మంది మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఆర్టీసీ బస్సు, లారీ డ్రైవర్లతో పాటు పలువురు మహిళలు, 10 నెలల చిన్నారి తల్లి ఉన్నారు. అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ లైవ్ ద్వారా అందిస్తారు. రవితేజ, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? బస్సులో చిక్కుకున్న వారిని హాస్పిటల్ కి తరలించినట్టుగా తెలుస్తుంది. వారి పరిస్థితి ఎలా ఉంది? ముందుగా మృతుల వివరాలకు వెళ్దాము. అఫీషియల్ గా మృతుల వివరాలను వెల్లడించారు. దస్తగిరి బాబా బస్ డ్రైవర్ మొదటగా చనిపోయాడంటూ కూడా అధికారులు గుర్తించారు. దస్తగిరి బాబా ఆర్టీసీ బస్ డ్రైవర్ మృతదేహాన్ని వెనక్కి తీసి చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత తారీబాయ్ 45 ఇయర్స్ కి చెందినటువంటి ధనారాం తండకు చెందినటువంటి మహిళ, కల్పన 45 సంవత్సరాల బోరబండ ప్రాంతానికి చెందినటువంటి మహిళ, బచ్చన్ నాగమణి 55 సంవత్సరాలు బానూరు ప్రాంతానికి చెందినటువంటి మహిళ, ఎమావత్ తాలిబాం దన్నారం తండాకు చెందినటువంటి మహిళ, మల్లగండ్ల హనుమంతు దౌలతాబాద్ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి, గుర్రాల అబిత 21 సంవత్సరాలు యాలాల్ ప్రాంతము, గంగుల గునమ్మ బోరబండ ప్రాంతము, షేక్ ఖలీద్ హుసేన్ తాండూర్, తబ్బుసం జహాన్ తాండూర్కి చెందినటువంటి వ్యక్తి. చనిపోయినటువంటి మృతుల సంఖ్య, చనిపోయినటువంటి మృతులు దస్తగిరి బాబా బస్సు డ్రైవర్, తారీబాయ్, కల్పన, బచ్చన్ నాగమణి, ఎమావత్ తాలిబాం, మలగండ్ల హనుమంతు, గుర్రాల అకిత, గోగుల గునమ్మ, షేక్ ఖలీద్ హుసేన్, తబ్బుసం జహాన్, వీళ్ళంతా కూడా చనిపోయినటువంటి మృతులు అంటూ అఫీషియల్ గా అధికారులు ఈ పేర్లు ప్రకటించడం జరిగింది. తర్వాత గాయపడ్డటువంటి క్షతగాత్రులు వెంకటయ్య, బుచ్చిబాబు, అబ్దుల్ రజాక్, వెన్నెల, సుజాత, అశోక్, రవి, శ్రీను, నందిని, బసవరాజు, ప్రేరణ, వీరంతా కూడా గాయపడ్డటువంటి వ్యక్తులు. సాయి, అక్రమ్, అస్లాం ఎక్కువగా తాండూరు కర్ణాటక, హైదరాబాద్ బోరబండకు చెంది దన్నారం తండకు చెందినటువంటి వారే ఎక్కువగా దీంట్లో ఉన్నట్టుగా గుర్తించడం జరిగింది. ప్రధానంగా ఈ బస్సు ఎన్ని గంటలకు బయలుదేరింది, బస్సు వెళ్తున్నటువంటి స్పీడ్ ఏంటి అనే దానిపై కూడా ఒక్కసారి అందరికీ ఈ సీసీ ఫుటేజ్ ని నా చేతిలో కనబడతా ఉంది. ప్రస్తుతం సీసీటీవీ ఫుటేజ్ చేవెళ్ల డిపో నుంచి బయలుదేరి ఆర్టీసీ బస్సు బయటికి వెళ్తున్నటువంటి దృశ్యాలు. ఇది టీజీఎస్ ఆర్టీసీ ఏదైతే బస్సు రోడ్డు ప్రమాదానికి గురైనటువంటి బస్సు, ప్రస్తుతం ఇదే ఆర్టీసీ బస్సు మిర్జాల్గూడ రోడ్డు ప్రమాదానికి గురైనటువంటి డిపో నుంచి బయలుదేరి బయటికి వెళ్తున్నటువంటి ఆర్టీసీ బస్సు దృశ్యాలను మనం ప్రత్యక్షంగా సీసీటీవీ ఫుటేజ్ ద్వారా పరిశీలిస్తా ఉన్నాము. డిపోలో ప్రస్తుతం చేవెళ్ల డిపోలో ఆర్టీసీ బస్సు బయటికి వెళ్తా ఉంది. ఆర్టీసీ బస్సులో ఉన్న ప్రయాణికులందరినీ కూడా చూద్దాం. ఈ ప్రాంతంలో మొత్తం ఈ రైట్ సైడ్ ప్రాంతంలోనే ఆ టిప్పర్ డ్రైవర్ ప్రాంతాన్ని ఢీకొట్టి ఈ రైట్ సైడ్ ఉన్నటువంటి సీట్లపైకి దూసుకెళ్లడము, ఆ తర్వాత బస్సు టిప్పర్ అమాదనం ఆ బస్ పైకి ఉరగడం కారణంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రయాణికులంతా కూడా మృత్యువాత పడడము, చనిపోవడము, క్షతగాత్రులు అవ్వడము, ఆసుపత్రి పాలవ్వడము, తీవ్ర గాయాల పాలవ్వడం మనం ప్రత్యక్షంగా స్క్రీన్ పైన కనబడతా ఉంది. ఇదే ఆర్టీసీ బస్సు రోడ్డు ప్రమాదానికంటే ముందు చేవెళ్ల డిపో నుంచి బయలుదేరి హైదరాబాద్ బయలుదేరుతుండగా మిర్జాల్గూడ స్టేజ్ వద్ద ప్రమాదానికి గురైనటువంటి ఆర్టీసీ బస్సు ఎగ్జాక్ట్ టైం 4:59:36 సెకండ్లకు 3/11/2025 ఈ రోజు ఉదయాన్నే 4:59 36 సెకండ్లకు చేవెళ్ల డిపో నుంచి ప్రమాదానికి గురైనటువంటి ఆర్టీసీ బస్సుని సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలిస్తా ఉన్నాము. చేవెళ్ల డిపోలో ఉన్నటువంటి ఆర్టీసీ బస్సు దృశ్యాలు. ఇది చేవెళ్ల డిపోలో ఆర్టీసీ బస్సు, లెఫ్ట్ సైడ్ లో కండక్టర్, రైట్ సైడ్ లో డ్రైవర్, ఆ తర్వాత ప్రయాణికులంతా కూడా రైట్ సైడ్ లో కూర్చొని వెళ్తూ ఉన్నటువంటి దృశ్యాలు. ఇది చేవెళ్ల డిపో నుంచి ఆర్టీసీ బస్సు బయలుదేరినటువంటి దృశ్యాలు. తర్వాత
ఆ సెంటర్ డిపో దాటుకొని చౌరస్తా వద్దకు చేరుకుంటున్నటువంటి బస్సు. సెకండ్ టు సెకండ్ ఫుటేజ్ అంతా కూడా సేకరించారు. ఇదే ఆర్టీసీ బస్సు చేవెళ్ల డిపో నుంచి బయలుదేరి అక్కడ ఉన్నటువంటి చౌరస్తాకి చేరుకొని చౌరస్తా దగ్గర ఆగి ఉన్నటువంటి బస్సు TS 34 TA 6354 బస్సు. ఇదే రోడ్డు ప్రమాదానికి గురైనటువంటి బస్సు చేవెళ్ల డిపో సమీపంలో బయటకు వచ్చి నిలిచి రోడ్డు పైన ప్రయాణికుల కోసం ఆగినటువంటి బస్సు. మొత్తం బస్సు అంతా కూడా నిండిపోయి ఉన్నారు. అన్ని వైపుల నుంచి కూడా సీట్లన్నీ కూడా ఫుల్గా ఉన్నాయి. డిపో నుంచి బయలుదేరి చౌరస్తా మీదకి వచ్చినప్పుడు కూడా ఈ రైట్ సైడ్ ఉన్నటువంటి సీట్లు అంతా కూడా ప్రయాణికులు ఇక్కడ కనబడతా ఉన్నారు. రైట్ సైడ్ ఎక్కువగా ప్రమాదానికి గురైనటువంటి డ్యామేజ్ అయినటువంటి ఏరియా ఇది. ఈ ఏరియాలో కూర్చున్నటువంటి ప్రయాణికులంతా కూడా క్లియర్ గా రైట్ సైడ్ అంతా కూడా నిండిపోయి నిలబడినటువంటి పరిస్థితి కూడా కనబడతా ఉంది. ఇది రెండో ఫుటేజ్. ఇది మూడో ఫుటేజ్. ఆర్టీసీ బస్సు వెడమ వైపు నుంచి కూడా డిపోల నుంచి బయటికి వెళ్తున్నటువంటి దృశ్యాలు. వెడమ వైపు కుడివైపుగా ఎంతమంది ఉన్నారు బస్సులో అని పూర్తిగా అప్పుడు వర్షం పడుతున్న దృశ్యాలు కూడా సీసీటీవీ ఫుటేజ్ లో కనబడతా ఉన్నాయి. స్వల్ప చినుకులు పడతా ఉండగా 4:49 చేవెళ్ల డిపో నుంచి ఆర్టీసీ బస్సు బయలుదేరినటువంటి దృశ్యాలు. ఎంతమంది ఆర్టీసీ డిపో బయలుదేరి ఇక్కడ నుంచి చేవెళ్ల నుంచి మొదలుకొని అది హైదరాబాద్ కు వస్తున్నటువంటి ఫుటేజ్. ఈ ఫుటేజ్ అన్నిటిలో కూడా చాలా క్లియర్ గా బస్సు నిండి వెళ్తున్నటువంటి దృశ్యాలు అయితే కనబడతా ఉన్నాయి. ఒకసారి ఈ ఫుటేజ్ ని స్క్రీన్ పైన పరిశీలించిన, నా చేతిలో ఉన్నటువంటి ఫుటేజ్ ని చూసిన, రైట్ సైడ్ ఆర్టీసీ బస్సులో పబ్లిక్ తో ప్యాసింజర్లు కూడా అక్కడ నిలబడ్డారు. ప్లేస్ లేక నిలబడి ఎలాగైనా ఉదయం 4:45 బయలుదేరి 6 గంటలకు చేరుకోవాల్సినటువంటి హైదరాబాద్ బస్సు ఈ మిర్జాల్గూడ స్టేజ్ వద్ద ప్రమాదానికి గురయ్యి దాంట్లో ఇప్పటికీ 20 మందికి పైగా మృత్యువాత పడము, 35 మంది గాయాలవ్వడము, దాంట్లో 14 మంది వ్యక్తుల సీరియస్ ఉన్నట్టుగా కూడా ప్రస్తుతం అధికారులు తెలియజేస్తా ఉన్నారు. ఆర్టీసీ బస్సు సీసీ ఫుటేజ్ ని మనం పరిశీలిస్తా ఉన్నాము. మొత్తం రైట్ సైడ్ డ్రైవర్ తో సహా వెనక భాగంలో ఉన్నటువంటి అందరు కూడా చనిపోయారంటూ మాత్రం అధికారులు చెప్తా ఉన్నారు. మరి కాసేపట్లో ఎంతమంది చనిపోయారు అఫీషియల్ గానే వివరాలు వెల్లడిస్తా ఉన్నారు. తర్వాత ఒకసారి మృతుల వివరాలకు వెళ్దాము. మృతుల వివరాలు కూడా అధికారులు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. దస్తగిరి బాబా ఆర్టీసీ బస్సు డ్రైవర్, తారీబాయ్ 45 years దన్నారం తండాకు చెందినటువంటి మహిళ, కల్పన 45 సంవత్సరాలకు చెందినటువంటి బోరబండ ప్రాంతానికి చెందినటువంటి మహిళ, బచ్చన్ నాగమణి 55 సంవత్సరాలు బానూర్ ప్రాంతానికి చెందినటువంటి మహిళ, హేమావత్ తాలిబాం దనారం తాండాకు చెందినటువంటి మహిళ, మల్లగండ్ల హనుమంతు దౌలతాబాద్ కి చెందినటువంటి వ్యక్తి, గుర్రాల అబిత 21 years యాలాల్ ప్రాంతం, గంగుల గుణమ్మ బోరబండకు చెందినటువంటి మహిళ, షేక్ ఖలీద్ హుసేన్ తాండూర్ కి చెందినటువంటి వ్యక్తి, తబుసం జహిన్ తాండూర్ కు చెందినటువంటి వ్యక్తి. తర్వాత గాయపడ్డటువంటి వ్యక్తులు వెంకటయ్య, బుచ్చిబాబు, అబ్దుల్ రజాక్, వెన్నెల, సుజాత, అశోక్, రవి, శ్రీను, నందిని, బస్వరాజు, ప్రేరణ, సాయి, అక్రమ్, అస్లం వీరంతా కూడా గాయపడ్డటువంటి వ్యక్తి. ఇప్పటికే అధికార యంత్రాంగం అంతా కూడా అక్కడికి చేరుకుంది. రెవెన్యూ, మున్సిపల్, ఆర్టీసీ, ఫైర్, వైద్య బృందం, పోలీసుల బృందం, ఫోరెన్సిక్ నిపుణులు, డాగ్ స్క్వాడ్, అక్కడ ఉన్నటువంటి క్లూస్ టీమ్స్ అన్ని కూడా అక్కడికి చేరుకొని ఆధారాలన్నీ కూడా సేకరిస్తాను. కొద్దిసేపట్లో చేవెళ్ల జరిగినటువంటి బస్సు ప్రమాద ఘటన ప్రత్యక్షంగా వీక్షకులందరూ కూడా అక్కడ ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎవరు నిర్లక్ష్యంగా జరిగింది, ఎవరు ఎటువైపు నుంచి వస్తున్నారు, ఎవరి నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదం జరిగింది, ఈ తరచుగా బస్సు ప్రమాదాలు జరుగుతుంటే ఎందుకు సేఫ్టీ మెజర్స్ ని ఉపయోగించట్లేదు, ఆ రోడ్డు 1 way అయి ఉండడము, ఆపోజిట్ డైరెక్షన్ లో రాకూడదు అని తెలిసినప్పటికీ కూడా ఆ టిప్పర్ తన లైన్ దాటుకొని ఆర్టీసీ బస్సు పైకి దూసుకురావడము, ఆర్టీసీ బస్సు డ్రైవర్ అప్పటికి దాన్ని కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం చేయడము, అది కంట్రోల్ అవ్వకపోవడంతో ఆ టిప్పర్ ఒక్కసారిగా వేగంగా వచ్చి ఈ ఆర్టీసీ బస్సు డ్రైవర్ రైట్ సైడ్ ని ఢీకొట్టడము, మళ్ళీ ఆ బస్సు పైకి ఒరగడం కారణంగా ఈ రోజు ఇంత పెద్ద ప్రమాదం జరిగింది. 20కి పైగా మృతుల సంఖ్య పెరిగింది. వీరంతా కూడా హైదరాబాద్ చేరుకునేటువంటి ప్యాసింజర్లు. కొద్ది క్షణాల్లో హైదరాబాద్ చేరుకుపోతుండగానే ఆ స్టేజ్ లో మృత్యు ఒక్కసారిగా వాళ్ళని ఎంబడించి టిప్పర్ రూపంలో వచ్చి వాహనాన్ని ఢీకొట్టి అక్కడ చనిపోయి నుజ్జు అయ్యి శవాలు కూడా బయటికి తీయలేనటువంటి పరిస్థితి. సుమారు 45 నిమిషాల పాటు ఆ టిప్పర్ ఆర్టీసీ బస్సు ఒరిగిన తర్వాత ఆ టిప్పర్ కింద సీట్లలో ఇరుక్కున్నటువంటి వ్యక్తులను తీయడానికి మాత్రం స్థానికులు తీవ్రంగా శ్రమించారు.
అధికారులు తీవ్రంగా ప్రయత్నాలు చేశారు. టిప్పర్ ని లేపేటువంటి యంత్రాలు అప్పటికి రాకపోవడము, చేతులతో మాత్రమే రెస్క్యూ చేసేటువంటి ప్రయత్నం చేయడము, ఆ చిక్కుకున్నటువంటి వారందరినీ కూడా తీయడానికి సుమారు 45 నిమిషాల పాటు సమయం పట్టినట్టుగా ప్రత్యక్ష సాక్షులు చెప్తా ఉన్నారు. ఒకవేళ సహాయక చర్యలు తొందరగా చేరుకొని ఉంటే మాత్రం ఈ రోజు చాలా మంది బ్రతికి బయటపడే వాళ్ళంటూ మాత్రం అక్కడ స్థానికంగా ఈ విమర్శలు వ్యక్తమవుతా ఉన్నాయి. రవితేజ, మనకు న్యూ అప్డేట్ మనకు అందుతుంది. ఇప్పటి వరకు 20 మంది మాత్రమే మృతి చెందినట్టుగా సమాచారం ఉంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి 25 మంది మృతి చెందినట్టుగా న్యూ అప్డేట్స్ అయితే అందుతున్నాయి. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? మొత్తం 70 మంది ఆర్టీసీ బస్సులో ఉదయం తాండూరు డిపో నుంచి బయలుదేరి చేవెళ్ల డిపో నుంచి బయలుదేరి హైదరాబాద్ చేరుకోవాల్సి ఉంది. 4:49:30 చేవెళ్ల డిపో నుంచి ఆర్టీసీ బయలుదేరుతా ఉన్నాడు. లెఫ్ట్ సైడ్ లో కండక్టర్ ఉన్నాడు, రైట్ సైడ్ లో డ్రైవర్ ఉన్నారు. యాక్టివ్ గా రెగ్యులర్ డ్యూటీలో భాగంగా వాళ్ళ బస్సుని కదిలించి ఎక్కడెక్కడ ప్యాసింజర్లు ఉన్నారో వాళ్ళందరినీ ఎక్కించుకొని మిర్జాలగూడ స్టేజ్ కి చేరుకున్నటువంటి వెంటనే ఆపోజిట్ డైరెక్షన్ లో వచ్చినటువంటి టిప్పర్ ఆ అదుపు చేయలేక అతను నిద్రమబ్బులో ఉండి ఆ బస్సు వస్తున్నటువంటి విషయాన్ని గమనించకపోవడంతో ఒక్కసారిగా ఆర్టీసీ బస్సుని ముందుగా ఢీకొట్టాడు. ఢీకొట్టినటువంటి వెంటనే రైట్ సైడ్ ఒక్కసారిగా బస్సు ఒరిగి ఆర్టీసీ బస్సు పైన ఆ టిప్పర్ పడడం కారణంగా రైట్ సైడ్ డ్రైవర్ వెనక భాగంలో ఉన్నటువంటి ప్యాసింజర్లంతా కూడా ఆ టిప్పర్ బారిన ఆ బరువు ఆ మోతాదుని మోయలేక ఇంకా ఆ టెన్షన్ ని భరించలేక ఏం జరుగుతుందని కళ్ళు తెరిచేలోపు కొంతమంది నిద్రలో ఉన్నారు, కొంతమంది హైదరాబాద్ చేరుకుంటామని సంతోషంలో ఉన్నారు, డ్యూటీకి లేట్ అవుతుందని ఒక పరిశాన్లో ఉన్నారు. రకరకాల ఆలోచనలతో హైదరాబాద్ చేరుకోవాల్సినటువంటి ప్యాసింజర్లు ఆ మిర్జాలగూడ స్టాప్ కు వచ్చినటువంటి వెంటనే సడన్ గా భారీ శబ్దం రాగానే ఏం జరిగింది అని కళ్ళు తెరిచే లోపు ఒక టిప్పర్ వారి పైన పడుతుంది అని గమనించకపోవడము, కొంతమంది అలర్ట్ అయి బయటికి రావడము, కొంతమంది నిద్రలో ఉండి ఆ టిప్పర్ మీద పడి ఆ సీట్ల కింద నగిలిపోయి నుజ్జు అయిపోయి మొహాలు కూడా గుర్తుపట్టకుండా వాళ్ళ ముఖాలన్నీ కూడా పగిలిపోయి ఎక్కడికక్కడ చెల్లా చెదులుగా శవాలు పడి ఉండడం మాత్రం అందరినీ కలవడానికి గురి చేస్తా ఉంది. అత్యంత పెద్ద ఘటన. గతంలో పాలెం ఇన్సిడెంట్ జరిగినటువంటి ఘటనలో ఫైర్ యాక్సిడెంట్ లో మొత్తం 45 మందికి పైగా వ్యక్తులు చనిపోగా ఆ తర్వాత అత్యంత పెద్ద బస్సు ఈ చేవెళ్ల ఘటనలోనే ఎక్కువగా నమోదైందని చెప్తా ఉన్నారు అధికారులు. 25 మంది మృత్యువాత పడ్డారు, 14 మంది ఆసుపత్రిలో ఉన్నారు, ఇంకో 14 మంది యొక్క పరిస్థితి సీరియస్ గా ఉంది. వారందరినీ కూడా మెరుగైనటువంటి వైద్యం కోసం ఇటు గాంధీ ఉస్మానియా ఆసుపత్రిలో కూడా ప్రత్యేకమైనటువంటి వార్డులను ఏర్పాటు చేయడం జరిగింది. వారికి కావాల్సినటువంటి తగిన సదుపాయాలన్నీ కూడా ఏర్పాటు చేయాలంటూ కూడా ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఎందుకు ఈ బస్సు రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతా ఉన్నాయి అంటే సఫిషియంట్ రోడ్స్ లేకపోవడము, రోడ్స్ డ్యామేజ్ అయి ఉండడము, ఆ కర్వ్స్ దగ్గర సరైన డైరెక్షన్స్ లేకపోవడము, అర్ధరాత్రి ఇసుక ఇటుక కంకర ఇల్లీగల్ గా స్పాట్ కి చేర్చాలన్న ఒక తొందరలో ఎదురుగా వస్తున్నటువంటి వాహనాలని ఢీకొట్టి మరి వీళ్ళు ఘటనకు వెళ్తున్నటువంటి అనేక నమోదవుతా ఉన్నాయి. ఇప్పుడు ఆ టిప్పర్ కి సంబంధించి కన్స్ట్రక్షన్ ఎక్కడ జరుగుతా ఉంది, ఎవరి నేతృత్వంలో జరుగుతా ఉంది, ఎప్పటి నుంచి ఇల్లీగల్ గా ఈ కంకరని ఇసుకని తీసుకెళ్తా ఉన్నారు, కనీసం సోయి లేకుండా ఒక బాధ్యత లేకుండా ఎదురుగా వస్తున్నటువంటి వాహనాన్ని గమనించకపోవడం, అత్యంత వేగంగానే ఈ టిప్పర్ స్పీడ్ గా వెళ్లి ఆర్టీసీ బస్సుని ఢీకొనడంతో ఈ టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఇంత పెద్ద ప్రమాదం జరిగింది. దీనిపైన ప్రభుత్వం ఇప్పటికే విచారణ కోరుతూ ఆదేశాలు జారీ చేసింది. రెవెన్యూ అధికారులు, ఫైర్ అధికారులు, వైద్య బృందం, స్థానిక ఎమ్మెల్యే, మున్సిపల్ అధికారులు, అక్కడ క్లూస్ టీమ్స్ అందరూ కూడా చేరుకొని ఇంకా ఎవరైనా ఆర్టీసీ బస్సు కింది భాగంలో చిక్కుకొని ఉన్నారా అనే ఒక ప్రయత్నాలు ఇంకా రెస్క్యూ సాగుతా ఉన్నాయి. ఆర్టీసీ బస్సు ప్రస్తుతం మెయిన్ రోడ్ నుంచి పక్క భాగానికి తీసుకెళ్లి పూర్తిగా క్లూస్ అన్ని కూడా సేకరిస్తా ఉన్నారు. ఎన్ని గంటలకు బస్సు బయలుదేరింది అనే ఒక సీసీటీవీ ఫుటేజ్ ప్రస్తుతం స్క్రీన్ పైన ప్లే అవుతా ఉంది. చేవెళ్ల డిపో నుంచి 4:49 ఆ ఆర్టీసీ బస్సు డిపోలో నుంచి బయటికి వెళ్తున్నటువంటి దృశ్యాలు. రైట్ సైడ్ సీట్ లో ఫుల్ ప్యాసింజర్లు కనిపిస్తా ఉన్నారు. వెడమ కండక్టర్ తో పాటు వెనక భాగంలో అన్ని ఫుల్ ఆఫ్ ప్యాసింజర్స్ కనిపిస్తా ఉన్నారు. మొత్తం 70 మందికి పైగా ఈ ఆర్టీసీ బస్సులో ఉదయం ఎక్కి హైదరాబాద్ వచ్చేటువంటి క్రమంలో మిర్జాలగూడ స్టేజ్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 25 మంది చనిపోగా మిగతా వాళ్ళంతా కూడా ఇంజూర్ అవ్వడంతో వాళ్ళందరినీ చేవెళ్ల ఆసుపత్రికి మెరుగైనటువంటి వైద్యం కోసం హైదరాబాద్ కి తరలిస్తా ఉన్నారు. ఈ ప్రమాదం ఎవరు నిర్లక్ష్యంగా జరిగిందంటే కూడా ఒక పక్క ఆర్టీసీ, మరో పక్క పోలీసులు, మరో పక్క క్లూజ్ బృందాలన్నీ కూడా వివరాలు సేకరిస్తా ఉన్నారు. అనుష, రవితేజ, అయితే ఘటనకు సంబంధించి 25 మంది అయితే మృతి చెందారు. మరి వాటి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారా? అప్డేట్స్ ఏంటి? హైదరాబాద్ సెక్రటేరియట్ కేంద్రంగా
2 టోల్ ఫ్రీ నెంబర్లను ఏర్పాటు చేసి మీ బంధువులు, మీ కుటుంబీకులు, మీకు తెలిసిన స్నేహితులు, మీ గ్రామస్తులు, మీ వ్యక్తులు ఎవరైతే వారి వివరాలు తెలుసుకోవాలనుకుంటా ఉన్నారో హైదరాబాద్ సెక్రటరియట్ లో ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఒకసారి ప్రేక్షకులందరూ కూడా మీ వారి కోసం ఆ వివరాలు తెలుసుకోవడం కోసం డెఫినెట్ గా ఈ నెంబర్స్ ని రీచ్ అవ్వండి. బస్సు యాక్సిడెంట్ కోసం సెక్రటరియట్ లో ఏర్పాటు చేసినటువంటి నెంబర్లు 9912919545. మొదట టోల్ ఫ్రీ నెంబర్ ఇది. సెక్రటరియట్ లో మీ వారి క్షేమ భాగాలు తెలుసుకోవడం కోసం, ఆసుపత్రిలో పరిస్థితులు తెలుసుకోవడం కోసం, చనిపోయారా, బ్రతుకున్నారా, ఏ కండిషన్ లో ఉన్నారు, ఏ ఆసుపత్రిలో ఉన్నారు, ఆ వివరాలన్నీ కూడా మీ బంధువులు ఎవరైతే ఆ వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నారో సెక్రటరియట్ లో ఏర్పాటు చేసినటువంటి టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా కాంటాక్ట్ అవ్వండి. 9912919545 నెంబర్ ని టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత 9440854433 నెంబర్, ఈ 2 నెంబర్లు అనేది సెక్రటరియట్ లో ఏర్పాటు చేసి మీ వ్యక్తులు ఎవరైతే బస్సు ఎక్కి ఉదయం హైదరాబాద్ చేరుకోవాలనుకుంటున్నారో ఆ ప్రమాదానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా తెలుసుకోవడం కోసం ఈ నెంబర్ ని కాంటాక్ట్ అవ్వండి అంటూ మాత్రం ఈ 2 టోల్ ఫ్రీ నెంబర్ ను తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 2 నెంబర్ల ద్వారా మీకున్నటువంటి ఇన్ఫర్మేషన్ సేకరించడం కోసం ఈ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే రవాణా శాఖ మంత్రి, ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులు, స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, అధికార బృందం, వివిధ డిపార్ట్మెంట్ కి చెందినటువంటి అధికారులంతా కూడా అక్కడికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్స్ ని కొనసాగిస్తా ఉన్నారు. ఆర్టీసీ బస్సుని పక్కకు తీశారు, ఒక ప్రాంతంలో దాన్ని పార్క్ చేశారు. అందులో ఉన్నటువంటి ప్యాసింజర్లందరినీ ఆసుపత్రికి దగ్గరలో పంపించారు. చనిపోయినటువంటి మృతదేహాలన్నీ కూడా సేకరించి ఆసుపత్రిలో ఒక రూమ్ లో పెట్టి వారి వ్యక్తులు ఎవరైనా వస్తే పోస్ట్ మార్టం నిమిత్తం వారికి హ్యాండ్ ఓవర్ చేసేటువంటి ప్రక్రియ సాగుతా ఉంది. ఇప్పటికి కూడా వెల్లడించారు. గాయాల పాలైనటువంటి వ్యక్తుల పేర్లను కూడా సేకరించారు. ఆ వివరాలు కూడా వెల్లడించడం జరిగింది. ఏ ప్రాంతానికి చెందినటువంటి వారు, ఎన్ని గంటలకు బయలుదేరారు, ఏ పర్పస్ పైన బయలుదేరారు, ఎక్కడ ప్రమాదం జరిగింది అంటూ ఈ వివరాలన్నీ కూడా అధికారులు టోల్ ఫ్రీ ద్వారా ఆ విషయాలను బంధువులకు తెలియజేయడానికి ఒక ప్రత్యేకమైనటువంటి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. దాని ద్వారా బంధువులన్నీ కూడా వివరాలు తెలుసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడతా ఉంది. ఒక పక్క కేసు నమోదు చేసి ఈ కేసుని దర్యాప్తు సాగిస్తా ఉన్నారు. బస్సు ఎన్ని గంటలకు బయలుదేరింది, ఏ నిమిషానికి రోడ్డు ప్రమాదానికి గురైంది, ఎవరి తప్పిదం కారణంగా ఈ ప్రమాదం జరిగింది, అసలు జరిగినటువంటి తీరు ఎలా ఉంది, డ్రైవర్ పర్ఫెక్ట్ గానే డ్రైవ్ చేశాడా, టిప్పర్ ఎలా రన్ చేస్తా ఉన్నాడు, టిప్పర్ కి సంబంధించినటువంటి ఫుటేజ్లనే సైతం పోలీసులు సేకరించి ఏ స్పీడ్ తో తను ప్రయాణం చేస్తా ఉన్నాడు, అసలు బండి నడిపించేటువంటి హోస్ట్ లో ఉన్నాడా లేదా, అప్పటికి నిద్రలో ఉన్నాడా, ముందుగా వస్తున్నటువంటి వాహనాన్ని గమనించాడా లేదా, ఇంత దారుణంగా నేషనల్ హైవే పైన ఒక ఆర్టీసీ బస్సుని ఇంత ఘోరంగా ఢీ కొట్టడమే కాకుండా ఆ టిప్పర్ అమాదనం ఒక్కసారిగా ఆర్టీసీ బస్సు పైన పడిపోవడము, ఫుల్ ఆఫ్ కంకర్ తో ఆ లోడ్ అయి ఉండడము, దాంట్లో ఉన్నటువంటి కంకర్ అంతా కూడా ఆర్టీసీ బస్సు పైన పూర్తిగా అన్లోడ్ అయిపోవడము, దాంట్లో ప్రయాణికులంతా చిక్కుకొని ఊపిరాడగా బయటికి వెళ్లలేనటువంటి పరిస్థితిలో ఈ ప్రమాదం జరిగింది. తెలుగు రాష్ట్రాల్లోనే 2 తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్రమాదకరమైనటువంటి ఘటన, ఎవరు ఊహించలేనటువంటి ఘటన. అందరూ కూడా ప్రమాదం ఘటన మరిచి ఒక వారం కాకముందుకే మళ్లీ ఘటన, అది కూడా తెలంగాణకు అత్యంత దగ్గర ప్రాంతంలో తాండూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్నటువంటి ఈ బస్సు ప్రమాదంపై మాత్రం ఒక్కసారిగా అందరినీ దిగ్భ్రాంతికి లోన్ చేసింది. అందరూ ఒక్కసారిగా అవాక్కులు లోనయ్యారు. దాంట్లో తమ వారు ఉన్నారా, ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు ఈరోజు డ్యూటీ నిమిత్తం చేవెళ్ల డిపో నుంచి బయలుదేరారు, ఆ వివరాలన్నీ కూడా సేకరించి ఎప్పటికప్పుడు హెల్ప్ లైన్ ద్వారా వివరాలన్నీ కూడా అందజేస్తా ఉన్నారు. పోలీస్ యంత్రాంగం అక్కడికి చేరుకొని ఈ టిప్పర్ ఏ కంపెనీకి చెందినటువంటి వాళ్ళంటూ కూడా ఆ వివరాలు సేకరిస్తా ఉన్నారు. చనిపోయినటువంటి మృతుల వివరాలు సేకరించారు. ఆ క్షతగాత్రుల వివరాలను కూడా సేకరించి ఈ వివరాలు ఎప్పటికప్పుడు అందజేస్తా ఉన్నారు. అనుష. రైట్ రవితేజ, థ్యాంక్ యూ. రాజకీయం చేసేటువంటి అవసరం లేదు. ప్రభుత్వం వెంటనే స్పందించి క్షతగాత్రులందరికీ మెరుగైన వైద్య సేవలు ఇప్పుడున్నటువంటి మహేందర్ రెడ్డి గారి హాస్పిటల్లో కాకుండా ఇంకా ఎక్కడికంటే అక్కడికి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా పంపి ట్రీట్మెంట్ చేయడానికి ప్రభుత్వం నిర్ణయం చేసింది. అదేవిధంగా చనిపోయినటువంటి వాళ్లకు అందరికీ ఇక్కడనే పోస్ట్ మార్టం చేసి వాళ్ళ యొక్క బాధ్యతను వాళ్ళ కుటుంబ సభ్యులకు అందజేయడానికి నిర్ణయం తీసుకుంది. ఈ సంఘటన మీద విచారణ కూడా ప్రభుత్వం ఆదేశించింది. దాంతో పాటుగా మృతుల కుటుంబాలకు సంబంధించి
ప్రభుత్వం తరఫున 5,000, ఆర్టీసీకి సంబంధించి 2,000, మొత్తం 7 లక్షల రూపాయలు ఇమ్మీడియట్ గా తక్షణంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించినారు. చికిత్స కొరకు గాయపడినటువంటి వాళ్ళందరికీ కూడా 2 లక్షల రూపాయల ఆర్థిక సహకారం అందజేయడం జరుగుతుంది. దీన్ని తదుపరి కొంత ఇంకా పేదలు ఉంటే అక్కడ ఉండేటువంటి పరిస్థితులలో ప్రభుత్వం మాననీయ కోణం నుంచి పరిశీలన చేస్తే తప్ప ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది కలిగే విధంగా ఉండదు. ఇందులో ఇదొక దుర్ఘటన. దీనికి సంబంధించి రాజకీయాలు మాట్లాడేటువంటి సరి అయినటువంటి సమయం కాదు. రోడ్డు లేదా ఇతర తదితర విమర్శలకు సంబంధించినటువంటి వేదిక కాదు. వాటి మీద తదుపరి మళ్లీ మాట్లాడదాం. విచారణకు ఆదేశించినాం. మృతుల కుటుంబాలను ఆదుకుంటా ఉన్నాం. క్షతగాత్రులకు సంబంధించినటువంటి సరైన మెరుగైనటువంటి చికిత్స అన్ని రకాలుగా మొత్తం మా ప్రభుత్వ ప్రతినిధులు అందరూ కూడా ఇక్కడ ఉన్నాం. ఎవరు రాజకీయం చేసేటువంటి అవసరం లేదు. ప్రభుత్వం వెంటనే స్పందించి క్షతగాత్రులందరికీ మెరుగైన వైద్య సేవలు ఇప్పుడున్నటువంటి మహేందర్ రెడ్డి గారి హాస్పిటల్లో కాకుండా ఇంకా ఎక్కడికంటే అక్కడికి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా పంపి ట్రీట్మెంట్ చేయడానికి ప్రభుత్వం నిర్ణయం చేసింది. అదేవిధంగా చనిపోయినటువంటి వాళ్లకు అందరికీ ఇక్కడనే పోస్ట్ మార్టం చేసి వాళ్ళ యొక్క బాధితులు వాళ్ళ కుటుంబ సభ్యులకు అందజేయడానికి నిర్ణయం తీసుకుంది. ఈ దుర్ఘటన, ఈ సంఘటన మీద విచారణ కూడా ప్రభుత్వం ఆదేశించింది. దాంతో పాటుగా మృతుల కుటుంబాలకు సంబంధించి ప్రభుత్వం తరఫున 5,000, ఆర్టీసీకి సంబంధించి 2,000, మొత్తం 7 లక్షల రూపాయలు ఇమ్మీడియట్ గా తక్షణంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించినారు. చికిత్స కొరకు గాయపడినటువంటి వాళ్ళందరికీ కూడా 2 లక్షల రూపాయల ఆర్థిక సహకారం అందజేయడం జరుగుతుంది. దీన్ని తదుపరి కొంత ఇంకా పేదలు ఉంటే అక్కడ ఉండేటువంటి పరిస్థితులలో ప్రభుత్వం ఎవరు రాజకీయం చేసేటువంటి అవసరం లేదు. ప్రభుత్వం వెంటనే స్పందించి క్షతగాత్రులందరికీ మెరుగైన వైద్య సేవలు ఇప్పుడున్నటువంటి మహేందర్ రెడ్డి గారి హాస్పిటల్లో కాకుండా ఇంకా ఎక్కడికంటే